తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనం మణికొండ ఏరియాలో ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఒక పెద్ద ఆవిడ నేను చాలా సార్లు చూశాను. గోల్డెన్ టెంపుల్ పక్కకే కూర్చొని ఉంటారు. అసలు ఆవిడ ఎవరు ఏంటి అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాం కానీ మేమున్న బిజీలో కుదరలేదు, వెళ్ళిపోయాం. ఈరోజు అనుకోకుండా ఆవిడ ఒక గణేష్ మండపానికి అన్నప్రసాదం దగ్గరికి వచ్చారు. అక్కడ నాకు కనిపించారు. వెంటనే ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి ఆవిడని పక్కనే మా అన్న ఆఫీస్ ఉంటే తీసుకొని వచ్చాం. ఆమెతో మాట్లాడదాం. అసలు ఆవిడ ఎవరు ఏంటి, ఆవిడ జుట్టు ఎందుకు అలా అయిపోయింది, ఎందుకు అలా పెట్టుకున్నారు ఆవిడ, ఇవన్నీ కూడా ఆమె మాటలోనే అడుగుదాం. నమస్తే అండి. నేను పెట్టుకోవాలా అమ్మవారు. సరే, మీ పేరు చెప్పండి. మీ పేరు కూడా నాకు తెలియదు. నా పేరు కౌసల్య భవాని. కౌసల్య భవాని. ఆంధ్ర చలుగుడిపాడు మాచెల్లమ్మటి. మాచర్ల దగ్గర. అమ్మవారు పోలిరమ్మ పూజారిని, శివుడు పూజారిని. పాట మా అంకమ్మ తల్లి ఉండే గుళ్ళు 7 పాట పెట్టారు. ఒక అమ్మకు పోయింది. నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి మనవరాలు మనవల కాడ ఉంటున్నా. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఎందుకు ఉంటారు మీరు? వస్తా అని మరి ఇలా చేశారు బండికి, కుంక బండికి కుమ్మరోళ్ళు జోగడిగి మా అబ్బాయి కొట్టుబడితే శబరిమల పోయి మొక్కుబడి తీరవల చేయి ఎట్ని ఆడుకుంటా చేయి చూసి పాలు పెడదాం పట్టుకుంటున్నామ్మా. అందుకుంటున్నారా? ఇప్పుడు ఇది మీ జుట్టేనా? ఓ అమ్మ ఏం అట్టాల్సిందయ్యా? జుట్టేనమ్మా. అందరికి అలా అవ్వదు కదా, మీకే ఎందుకు అలా అయింది? నాకు అమ్మవారి పూజారిని మా ఊళ్ళో అమరంగ సాంకాడి అక్కడ కట్టిని. అమరంగ సాంకాడి శివుడు మాకు అమరంగ సాంగం దైద కాడికి పోతాం. ఆడిపోయినాక నాకు అబ్బాయి అమ్మాయి పుట్టారు. ఆడిపోయి నాకు కడితే ఇంటికి రాయని మా అబ్బాయి ఏంది అయ్యిందంటే తీర్థంటే వద్దమ్మా మన కులం అసలు మంచి కులం కాదు, తీర్థంటే నెత్తురు వస్తుంది చేతులకి. ఏంటి జుట్టు? జుట్టు రోజు తెల్లారేగా వచ్చి ఇంటికి వచ్చిన మంగళవారం వస్తే తీనమ్మా ఉంచుకో అంటే మళ్ళీ మనం చేసింది ఏం కాదుగా, మనం పెట్టుకుంది కాదుగమ్మా, అదంతా దేవుడి దయ్యాన్ని ఉంచి మన చాలా పొడుగైందిరా తీసే కాలు బొబ్బలు వచ్చిందమ్మా. సగం తీసాడు మా అబ్బాయి నా మనవడు. అది తీసేసరికి మీకు ఇబ్బంది వచ్చిందా? ఈ కాలు ఇంత లావాసి బొబ్బలు వచ్చింది. ఈ కాలు 30 ఏళ్ళు అయినాయి. శివనారాయణ గుజ్జాలు పోయి చూసుకుంటే 7 రూపాయలు నా మనవడు. మా అబ్బాయి 5,000 పంపించిన దోళ్ళ రాజుగాడు. మా ఊరు పోయి మా అబ్బాయి తీసిపోయి చూపించిండు. మళ్ళీ దారాలు కడుతున్నా పెరగకుండా ఉండాలని. కట్టినా కూడా ఇది పెరిగిందిరా దారాలు పెట్టినాక. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంచారండి అలాగా? 40 సంవత్సరాలు. మీ వయసు ఎంత ఉంటుంది? ఏమో తెలియదమ్మా. నేను 60-70 అంటుంట. మా అబ్బాయి 90 ఉంటాయి నీకు అంటుంది నా కొడుకు అమరయ్య. మీ అబ్బాయి వయసు ఎంత? మా అబ్బాయి 50 ఉంటాయి, 50-60 ఉంటాయి. 50-60 ఉన్నప్పుడు మీకు మరి 80-90 ఉంటాయి. అబ్బాయి చెప్పింది కరెక్టే. మీ అబ్బాయి షుగర్ బీపీ లేపాటానా ఇట్లా షుగర్ బీపీలు ఉన్నాయా? ఏం లేవు. షుగర్ లేదు, బీపీ లేవు, కాళ్ళు నొప్పులు, కళ్ళు చూపులు అన్ని బాగా. ఇది ఒక ఆయన తెచ్చిండు. పెట్టుకుంటే ఆయన ఇష్టమైతేనే పెట్టం కాదు, జలబుడుతుంది కళ్ళు తీర్త. నాకు అమ్మవారు అయ్యో సత్యంగా ఉండరు. అమ్మవారు వస్తారా? ఏం చెప్తారు వచ్చి? ఏం చెబుతారు అందరికి చూడబెట్టే మాట్లాడినట్టే ఓగం తోగను ఊగుతీ అక్కడ అమరంగా అంట దులుతాయి. అంత అబద్ధం. అమ్మ సత్యంగా మన ఎలుగు చూపిస్తుంది కానీ ఎవరికి ఒంట్లోకి రాదు. ఓకే, సత్యంగా చెబుతున్నాయా ఏనండి. సత్యంగా మా అయ్య కానీ అమ్మ కానీ మన ప్రేమతో మన పిల్లగాళ్ళని ఎంత ప్రేమగా పెంచుకుంటాం ఆయన అట్లా పెంచుకోవాలి. నేను అంత బెల్లం ముక్క పెట్టి ప్రేమతో పెంచుకుంటా, ప్రేమతో దండం పెట్టుకుంటా. అట్లా పెట్టుకోబెట్టి నాకు పెరిగింది. మనం పెద్ద భక్తులేం కాదు. ఉట్టి బెల్లం ముక్క పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటారా? బెల్లం ముక్క నచ్చికాయ ఎదుంటేనే పెడతా. ఆదివారం మరి పొంగల్ పాలు పొంగల్ పొంగిస్తా. మా పాలు ఉండేదిలే నేనమ్మా. మీ భర్త ఉన్నారా? లేడమ్మా. ఎప్పుడు కాలం చేశారు? ఆయన పోయి 45-50 అవుతుంది. 45-50 అబ్బాయి చిన్న పాలు తాగుతుంది, అమ్మాయి పాలు తాగుతుంది. ఇద్దరు అమ్మాయి అబ్బాయి. మరి భర్త లేకున్నా కూడా మీరు గుడిలో పూజలు ఎలా చేస్తున్నారు? చేయొచ్చునా? అట్లా చెయ్యకూడదు అంటారు కదా కొంతమంది. ఎందుకు అంటారు? చెయ్యొచ్చు. ఏం పూజ చేస్తే మా పోదమ్మ మాకు అమ్మవారు. మేము ఏం చెయ్యం. మా పేరమ్మ చేసింది, సైతమ్మ చేసింది. మా కుమ్మరోళ్ళు మాకు పొలం లేదు ఆమె కింద చేయొచ్చు. మీ మెడలో పసుపు తాడు కనపడుతుంది, పైన అంత పెద్ద బొట్టు పెట్టారు. బొట్టు పెట్టుకోకపోతే అమ్మవారు. ఇది పసుపాడు నిన్న కట్టుకున్నామా తాళసేపు. ఇది సంచుకోసం డబ్బులు సంచుకోసం ఇదే ఏమి లేవు. ఇదేనా? మరి బొట్టు కూడా పెట్టద్దు అంటారు కదా. అమ్మవారు ఉండబడి అందరు పెట్టుకోకూడదు. కొన్ని పూలు పెడతాయి, పట్టాలు పెట్టి. మీ దేశాలు కాదు మా దేశం. ఆ పట్టాలు అన్నీ ఉండే పెట్టుకోను. కులం మంచిది కాదు. ఈ బొట్టు మా మధ్యలో మాకొక్కడే, మా ఆయన ఒక్కడే అమ్మ. మా బాబాయ్ చిన్నమామ కొడుకు మా మనలేడుగా బొట్లు పెట్టుది, బోనాలు పెట్టుదాను. అందరు నాకు బొట్టు పెడతాను, నేను పెడితే అందరికి చెడుగొప్పలు పెట్టి. పెట్టగాక నేను నాకు ఎందుకు అమ్మంటే అమ్మా నువ్వు అనకూడదు, నేను అన్నోళ్ళు వాళ్ళు ఆగమైపోతారు అంటే మా మహజనుడు ఆయనకి ఎద్దులు పండుకొని ఎద్దులు పోయింది అమ్మ పాడు.
పోయి 1700 ఆ కరువు రోజుల్లోనే ఉమ్. వచ్చి వదిన నా ఎద్దులు కానరాట వదిన అరకతో పోయినాయంటే ఒకప్పుడు టన్నులుగానే అనుకోకుండా కులుకలేదు నా కాడ. అయ్యా నీ ఎద్దులు అమ్మ పొలంలో పోను దీపరాజు చేసి కూర్చుంటే అమ్మకాడ చెప్పింది అమ్మ ఎట్టుంటుంది ఇంత ఎత్తున అమ్మ పొలంలో పోయింటే పోయిండు అమ్మటే పోయిండమ్మ వదిన పెట్టుకొని బొట్టు పెట్టుకోని ఎవరేమన్నా నిన్ను నేను అన్నాను ఆ రోజు. దొరికాయా ఎద్దులు? పొయ్యాలకే జను కట్టంతా మేసినాయ్యా 10 రోజులు వచ్చి మీ ఎద్దులు నా జను కట్ట ఖరీదు గడ్డి తోలపోమన్నట్టు అరక తోలుతుందంట. ఈ అబ్బాయిని చూసి నాశనం అవుతున్నాయి అంట 2 ఎద్దులు అరక తోలుతుందంట. తెచ్చుకున్నారు దుక్కిలో తోలుకొచ్చుకున్నాను. బెరగడు పోయినా అమ్మవారు చెప్పుది నేను చెబుతా కరెక్ట్గా అంతే అయ్యా పలానప్పుడు వస్తాయి కరెక్ట్గా అంట కరెక్ట్గా చెబుతాయి. మీరు చెప్పడం కాదైతే అమ్మవారు పలికిస్తారు మీతోటి. అమ్మవారు నాలోకి వచ్చి పలికెత్తది. అంటే మీకు ఎలా తెలుస్తుంది అది అమ్మవారు చెప్తున్నారు అనేది? ఎట్లా తెలిసిపోతుంది మీకు? నాకు తెలిసింది చెబితేనే చెబుతులే చెప్పలేనమ్మా. నేను ఇలాగ మనిషిని అమ్మ చెప్పి ఇప్పుడు ఆమె కళ చెప్పిన మొత్తం మాట ఎవరు వింటారు. బంగారు తల్లి చేతులు ఆగపాదు ఆమె చేతులు ఆగపాదండి వచ్చిన అమ్మ చేతినేగా. అదే ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నా కొద్దిసేపటి నుంచి అక్కడే ఉన్నారు, నేను కూడా చూసిన తినడానికి వచ్చారు కదా భోజనానికి. ఆడ వచ్చినప్పుడు చాలా మంది వచ్చి మీ దగ్గరికి మాట్లాడుతున్నారు. కొంతమందికి నువ్వు ఇల్లు కడతావని, కొంతమందికి ఏమో నీకు మంచి మనసు ఉందని, కొంతమందికి ఏమో నీ చెయ్యి మంచిదని ఇట్లా చెప్తున్నారు. అది ఎలా చెప్పగలుగుతున్నారు అనేది అమ్మవారు ఎలుగు చూపెట్టదు నాకు. ఏం కెత్త అని చెబితే నేను చెబుతా అమ్మతే. చూడంగానే చెప్పేస్తున్నారు కదా, కనీసం చెయ్యి కూడా చూడట్లే. చెయ్యి కూడా చూడదాం ఒక్కోసారి ఆమె ఇస్తాం ఆమె చెబితే అది చెబుతాయా. ఏ అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు? పోలేరమ్మ ఎక్కువ, శివయ్య ఎక్కువ. పోలేరమ్మ శివయ్య చొల్లే ఉంటాడు. 3 నెలలు చొర్రేవా నేను చూసి ప్యానం లేదు పట్టుకుని ఆవుముడు పోయింది. దైదబ్బాయి ఆవును పట్టుకొని పోయిండు చిన్న దూడ. ఆ పొయ్యాలకి బదిలీ చేస్తాడు నూలు అవున సాంకాడ చేస్తంటే ఈ అబ్బాయి కూడా పోయి వాళ్ళలో అమ్ముతామండి. ఇంక నేను అప్పుడు ఆయన చచ్చిపోయినమ్మా పిల్లలు చిన్నోళ్ళు పోయిన బరగొడ్డు పొలం వేసిన మా అత్త ఏవో అనుకుందంట. ఎన్నో 10 ఏళ్ళు అనుకుండ్రు. సరిలో ఎవరు భాషల అప్పుడు కరెంట్ లేదు మూకుడుతో నూనె. ఇంక నన్ను ఆయన లాక్కున్నాను అనమాట. అక్కడే దగ్గరమ్మితే ఉండ పక్కన జపం చేసుకుంటా చేతితోటే ఉండే 3 నెలలు ఉంటే తర్వాత దైదోళ్ళకి తెలిసింది ఫలానా చదువుపాడు కొమ్మరోళ్ళు కౌశల్య వాళ్ళంతా అటు చెప్పాలకి మా ఊళ్ళో అందరూ వచ్చారు. వచ్చాలకి మా ప్రాణం వచ్చింది నాకు. ఆ చేత పడది 3 నెలల్లో కూడా కట్టే వాటం పుట్టల మరి నమ్ము ఏమన్నా చదువుకున్నారా మీరు? ఏం చదువుకున్నారు? అప్పుడు 3 చదివిన ఉద్యోగం వచ్చింది. పొంతులం ఉద్యోగం వస్తే పేలపాలందరూ ఎమ్మడ పడుతుంటే మా అబ్బాయి వద్దాను మయ్య టీచర్ గా పనిచేశారు. పోయి శావటమే అప్పుడు నెలకి 600 నెలకి ఏమవుతాయో చేసిన పానీయాలు మయ్యోళ్ళు 2 జాలు వేసుకున్నామా తెల్లగొడ్డ కట్టుకుపోయినా మా బానీల మంచి రంగున్నారు మీరు. ఇప్పుడే పానీయాలంగా భయపడ్డారు మయ్యోళ్ళు. చిలకలు చెప్పారు రావయ్యో మీ అమ్మాయి కమ్ములు బసనారు పంపిగాకు అని వాళ్ళకే ఎలగటోళ్ళు కదా భయం కదమ్మా పల్లెటూరు కదా. పోతే పెండకు పోయి వీటితో పెండ వేసి గడుగుడు కాసి అట్లా వచ్చిన. ఎంతమంది మీరు మీతో పాటు? అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు? నలుగురు అమ్మ ఒక అక్క పోయింది, 3 ఉన్నాం. మా పిల్లలు లేరు. మా పెద్ద అక్కని ఎడవేళ్ళు తీసుకొచ్చి మయ్య పెట్టుకుండు. మమ్మ లేదు, మమ్మ కూడా లేదు. మయ్య లేడు, మమ్మ లేదు. పెట్టుకొని ఆమె మమ్మ సాకి పెద్ద చేసి అందరు పెళ్ళిళ్ళు చేసింది. శనక్కాయలు పేపర్ బత్తాలు ఎత్తి కొట్టేటప్పుడు మా వెనక 10 రూపాయ తెల్లాలకి మొక్క నేను బత్త కొడతాం మా చిన్నక్క. నేను ఎప్పటి నుంచి కనపడతారు మీకు అమ్మవారు? ఎంత వయసు నుంచి? ఎంత వయసు అయింది 40 ఏళ్ళు అమ్మకి ఇది వచ్చి. అప్పుడేం అనపడలా. అప్పుడు లేదు. మరి ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి ఎక్కువ బాగా. లేకంగానే ఏం చేస్తారు? పొద్దున్నే పూజ చేసుకుంటారా? పొద్దున్నే బయటికి పోయి రాగానే నీళ్ళు పోసుకొని గుళ్ళం బిండి వేసుకుంటాను. నేను ఎవరిని బిండి అయిన మీ బట్టలు మీరే చేసుకుంటారు ఇప్పటికి కూడా? బాగా ఉతకరు. బాగా ఉతకరా? అన్ని నెలలో ఉతకని అందరు గుడ్డలు పెట్టిన నా పెట్టకూడదు. నా నేనే సపరేట్ గా ఏమో సబ్బు పెట్టేదేను పిండి వేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని బాగా మళ్ళీ బిండి వేస్తా బాగా చాట నెలలో అట్లా. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇంకా తర్వాత స్నానం చేస్తా. స్నానం చేసి దీపరాజం చేసుకుంటా. దీపరాజం చేసి కడ్డీలు కప్పూర వెలిగించుకున్నా కూర్చొని జపం చేసుకుంటా 3 గంటలు. 4ంటికి లేస్తా. అమ్మో మరి నిద్ర పట్టదు. ఇంకా 3 అయితే నిద్ర పట్టదు. ఒక రోజు అంతా మా అమ్మాయి లేచిందంట మౌనిక. ఒంటేళ్ళకి దేనికి లేచిందో మన సాయం అయితే ఇచ్చారా మన కరుపులు పెద్ద మంచం ఇచ్చారు కింద పడుకుంటూ చూడలేక. మంచం బాగుంది 7,000 ఎంత అయిందమ్మా. పొరుపులు ఇచ్చారు ఏంటి ఎట్నే ఇట్టాటి 2 ఇచ్చారు. పడుకుంటే పాము ఉందంట నా పక్కలో. మా అమ్మాయి వామ్మన్నా మమ్మల్ని లేతలేము నాయనమ్మ దండం పెట్టుకుని
ఆ రోజు రాజుగాడు కూడా వచ్చి మళ్ళీ లేకొట్టొచ్చుగా ఆ. అందరు కాకపోలేదే ఆయమ్మ వాళ్ళ ఆయన కలిపి మళ్ళీ చూసి లేదంట. పాము లేదు. లేదు పడవ చుట్ట ఈయన తెచ్చుందంట ఈ వై కాలనీలోనే. రా ఒకరోజు రాండి అందరు అలాగే వస్తాం. శుద్ధిగా మా ఇల్లు కాదు ఆమెకి మాత్రమే కనిపించిందా ఆ సర్పం? మూడైంది టైం, అప్పుడు మూడైంది నేనేసే టైం. ఇక తర్వాత లేదు. మీరు చూసారా? మీరు చూడలేదు? ఏం చూడాల, నాకు అసలు తెలుసా? నాకు మెత్తంగా దొరుకుతుంది కానీ నేను ఈ దిండు బొడ్డ దొంకాణం అనుకుంటున్నా. నాకేం తెలుసు? దుప్పట్లో దిండు అనుకున్నారు. ఈ జడ అనుకుంటా. ఈ జడ ఎట్టేస్తామా రేపు పక్కన ఉంచుకోను, బరువు అయింది. అదే నాకు అది కూడా డౌట్. అంత బరువు జడని ఎట్లా మీరు అన్నావుగా 2 మాసాలు అన్నావు. ఇది నీ జడ పెట్టుకుని అనుకున్నా, డాన్స్ పిల్లలు అనుకున్నావా? మీ జడే, కాకపోతే జడే అలా ఎలా అయింది అనేది అర్థం కావట్లా. ఆ అమ్మవారు సత్యం, అయ్య సత్యం, శివయ్య. అంటే నూనె పెట్టరు, నీళ్లు పెట్టరు, ఏమి పెట్టకపోవడం వల్ల అలాగే పోయాలి. ఒక నూనె దేవుడు ఇదిగో ఎంటికలు తీసినాక ఇది మళ్ళీ ఇక్కడ పడుతుండు. మరి ఈయన ఎంత పొడుగు అవుతాడు తెలియదు. నూనె పెట్టరు అసలు తలకి? నూనె పెడితే కారిపోద్దమ్మా, పెట్టనీరు. నీళ్ళైతే నేను పోయమంటాడు. 2-3 బకెట్లు పోతా. పూజ అయిన తర్వాత పొద్దున్న జపం చేస్తారు 3 గంటల పాటు. ఆ తర్వాత ఏం చేస్తారు? రాగి జావా ఏదో తాగుతా. రాగి జావ తాగుతారా? మీ ఆరోగ్య రహస్యం అదేనా? అదే రాగి జావే. నోరు పూసిన కాంచి అదివరకు లేదు. అంతకుముందు ఏం తింటారు అసలు మీరు? పొద్దున్నే పాలు తాగుతా. పాలే? కాఫీ టీలు? అబ్బే అస్సలు అసలు కాఫీ టీలు నీసు. నాన్ వెజ్ కూడా తినరు? అస్సలు తినలేదు? ఏదైనా అంత చాలు బువ్వ, ఏదో కూర పాల్పడ్డప్పుడు మంది రుచి కావాలనుకోను. అదేం లేదు. అటికాయలు తింటా, కాయలు వేయండి అంట, అంత పెద్ద కావాలనుకోను. ఎప్పుడు జపమాలు ఉంది నా కాడ. చూపించండి. ఇది తెచ్చుకున్నాం అన్న ఇక్కడ. అసలు మాల చాలా సీసల్లో ఉంది, ఎక్కువ శ్రీశైలం పోతా. శ్రీశైలం వెళ్తుంటారు ఎక్కువ? మరి ఎందుకంటే మీరు శివయ్య భక్తులు కదా. పోతా. మా అమ్మాయిని అంటున్న బిడ్డ ఇందాక వేసిన అమ్మాయి దీంతో చేస్తారు. 108 ఉండాలి. మరి ఎన్ని పోయినాయి ఎన్ని ఉన్నాయి. అయ్యప్ప సంవత్సరాలు 17 సార్లు పోయినా. మహారాజు అయ్యప్ప స్వామి దగ్గర కూడా వచ్చారా? 17 సార్లు. ఒకసారి 17 సార్లు. 17 సార్లు ఎక్కాలి, ఆ కొండ ఎక్కాలి. ఎట్లా ఎక్కారు మీరు? ఎట్లా ఎక్కిందమ్మా అయ్యప్ప స్వామి. నాకు కొత్తలు అయితే ఆయన కూడా ఈ అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి కూడా వస్తారా? అమ్మవారే అనుకుంటున్నా. అమ్మో అయ్యప్ప స్వామి సత్యమూర్తుడు. ఈ గణపతిని భగిస్తూ మన 5 రోజులు పెట్టుకొని మా అమ్మ అక్కడ వేసి వచ్చింది. ఖర్చు అంతా నాదే. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు అయ్యప్ప స్వామి దగ్గరికి?